పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, వైశాఖ మాసంలో వస్తున్నటువంటి పూర్ణిమ చాలా విశేషంగా శుక్రవారం వస్తోంది. మే 1వ తారీఖు పూర్ణిమ శుక్రవారం. ఇంకా దాని శక్తి చెప్పాల్సిన పని లేదు. అమ్మవారికి ఎంతో ప్రియమైనటువంటి మరి తిథి కాబట్టి మరి ఆ రోజున ఎవరెవరు ఎలా వినియోగించుకోవాలో ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రోజు ఉండే ప్లానెటరీ పొజిషన్స్. శుక్రవారం రోజు తులారాశిలో చంద్రుడు ఉండగా వస్తున్నటువంటిది అది. అబ్బా, ఇంకా అసలు తులారాశిలో చంద్రుడు ఉన్నాడు అండ్ రవిచంద్రులు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడే మనకు పౌర్ణమి వస్తుంది. తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చేసేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన పర్టికులర్గా మనకి కామ్యం నెరవేరేటువంటి తిథిగా చెప్తారు. ఆ రోజు ఉండేటువంటి తులారాశిలో అన్నిసార్లు తులలో ఉండడు. ఓన్లీ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి తులారాశిలో ఉంటాడు. అయితే ముఖ్యంగా కామ్యాల్లో ఏమిటి అంటే వివాహం అవ్వటం లేదండి అని అనుకునేటువంటి వారు ఈ రోజు గనక అమ్మవారిని లలితా సహస్రనామాలు చేస్తూ అందులో పర్టికులర్గా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః ఇది గనక చేసుకుంటే, ఎందుకండి ఏమి జస్ట్ అది నామమే కదా అంటే మనకి శాస్త్రాల్లో మనుష్యులు ఇచ్చినటువంటివి కొన్ని ఉంటాయి. అంటే సిద్ధులు వీళ్ళందరూ రాసినటువంటిది, కొన్ని ఋషులు ఇచ్చినటువంటివి, కొన్ని దేవతలు ఇచ్చినటువంటివి. వీటిలో స్టెప్ బై స్టెప్గా వాటి ఎనర్జీస్ చాలా హై లెవెల్లో ఉంటుంది. మనుషుల కంటే ఋషులు, ఋషుల కంటే మనుషుల కంటే సిద్ధులు, సిద్ధుల కంటే ఋషులు, ఋషుల కంటే దేవతలు ఇచ్చినటువంటిది హయ్యర్ ఎనర్జీ అనమాట అది. ఆ రకంగా అమ్మవారిలో నుంచే 8 కిరణాలుగా వచ్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు బయటికి వచ్చి చెప్పినటువంటిది లలిత సహస్రనామం. అందుకని బయటికి చూడడానికి అది కేవలం నామంలా కనబడుతున్నప్పటికీ వాటికి అంతర్గతంగా, అందుకే వాటిని రహస్యనామాలు అంటారు. ఆ రోజు గనక ఎవరెవరైతే కొన్ని పనులు ఉంటాయండి ఆ రోజు అవి గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ చార్ట్లో ఏదైతే వివాహం అవ్వట్లేదని చాలామంది బాధపడుతుంటారు చూసారా. 30 ఏళ్ళు వచ్చేసాయి, 35 వచ్చేసాయి, 40 వచ్చేసాయి, 45, 50 దాకా వచ్చేసింది ఇంకా వివాహం అవ్వలేదని ఉన్నారు. అంటే ఒక్కసారి కూడా అంటే 50 years అంటే రెండో వివాహం కాదా సార్? ఫస్ట్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారండి 50 yearsకి. బట్ కొంతమందికి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే అప్పటికి దే ఆర్ కాన్ఫిడెంట్ లెస్, నేను చేసుకుంటాను అంటే. ఎక్కడా కూడా కొంతమంది 35 ఏళ్ళకే నా జీవితం అయిపోయింది ఎందుకులే ఇప్పుడు అవసరమా, వద్దు సార్ 35 వచ్చేసే మనకి అంటారు. కొంతమంది 50 వచ్చినా మంచిగా డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు, లేడీస్ అయితే మంచి శారీ కట్టుకుంటారు, వీళ్ళు మంచి డ్రెస్ వేసుకుంటారు, టక్ చేసుకుంటారు, మంచి దూకుంటారు, మంచిగా అద్భుతంగా దే ఫీల్ 25 years ఏజ్. నాకు అక్కడ చాలా భలే ఆనందం వేస్తుంది. అబ్బా, కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ గుడ్, ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అన్నట్టుగా. ఈరోజు పర్టికులర్గా పౌర్ణమి రోజు చేసేటువంటి విధి విధానము అండ్ పర్టికులర్లీ వివాహం కోసం చేసుకునేటువంటి పరిహారం రెండు చెప్తానని మీకు. సో తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చేసేటువంటిది అది పర్టికులర్గా తులారాశి మీరు గమనించండి. ఎనీ పర్సనల్ చార్ట్ తులారాశి కనుక ఏదైనా పాపగ్రహాలతో పాడైతే అది ఎనీ లగ్న వాళ్ళకి 100%, 99% వివాహ జీవితంలో ఎక్కడో డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. కొంతమంది కేతువు శని రెండు కలిసి ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి 100% మనం చెప్పచ్చు. సో ఈరోజు కనుక ఎవరైతే తెల్లటి పుష్పాలు సమకూర్చుకొని అమ్మవారికి పూజించడం, మల్లెపూలతో పూజ చేయొచ్చు ఈరోజు. మల్లెపూలు లేదా గులాబీలతో అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ నేను చెప్పిన మంత్రం. రెండవది, విగ్రహం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే లలిత చదువుతో ఒక్కొక్క ఉద్ధరణతో ఒక్కొక్క నామానికి అభిషేకంలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఈరోజు చేసేటువంటి నామానికి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. చాలామందికి ఏంటంటే 30-35 దాటిన తర్వాత కాంప్రమైజ్ అయిపోతారు. సరే ఎవరో ఒకరు కానీ ఏదో ఒకటి ఎవరో ఒకరు, ఇది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అండి. అవును సార్. అది ఏదో మనం ఒక షర్టో ప్యాంటో శారీయో ఏదో డ్రెస్ కొనుక్కోవడానికే 10 షాపులు తిరుగుతాము, అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటాం. ఏది వేసుకునే ఆ కొద్ది గంటల సేపు వేసుకునేదే మనకు మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాం, మనకు ఫిట్ అవుతుందో లేదో చూస్తాం, మన కలర్కి అది కనెక్ట్ అవుతుందో లేదో చూస్తాం, మనకు నచ్చిందో లేదో చూస్తాం. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి జస్ట్ నెంబర్ 30 క్రాస్ అవుతుంది అనగానే మనం భయపడిపోతుంటాం. అమ్మో ఇంకా అవుతుందో అవ్వదు, ఏదో ఒకటి కానీ. అమ్మో
ఏందది నువ్వు మనిషిని పెట్టుకుంటున్నావు పక్కని. కాబట్టి అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మనిషి లైఫ్ మొత్తం పార్ట్నర్ మీద ఆధారపడుతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఖచ్చితంగా. అందుకని తొందరపాటు నిర్ణయాలు. కాకపోతే మనకి అనిపిస్తుంది, నేను ఇంత మనం ఈజీగా మాట్లాడుకుంటున్నా కూడా అక్కడ ఉండే పర్సనల్గా ఫీల్ అవుతుంటాడు, మీకేం తెలుసు నా కష్టాలు అని. బట్ ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గోవులకి ఈరోజు తీపి చపాతీలు తినిపించండి. ఓకే, వీలైతే స్త్రీలైతే కనుక రుక్మిణీ కళ్యాణం అద్భుతం చేసుకోవచ్చు. అండ్ అట్లాగే సీతారాముల కళ్యాణం కానీ శివ కళ్యాణం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. ఏదైనా కళ్యాణం లాంటిది ఏదైనా ఆలయాల్లో అవుతున్నట్లయితే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడము. పర్టికులర్గా వివాహం అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు ప్రభావం ఉంటుంది. ఎంతసేపు మనం కుజుడు మంగళ దోషం అనుకుంటాము, అలా కాదు. 7th లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు, 12th లార్డ్ పరిస్థితి ఏమిటి, నవాంశ చక్రంలో ఈ 7th లార్డ్ వెళ్ళి ఎక్కడ ఉన్నాడు అంటే, నవాంశ స్పెసిఫికల్లీ మనకి మ్యారిటల్ విషయాల్ని, మ్యారిటల్ లైఫ్ని చెప్పేది. సో అక్కడ ఎంత బలహీనంగా ఏ గ్రహంతో బలహీనపడ్డాడు, సో దాన్ని బట్టి వాళ్ళు రెమెడీ చేసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడం చేస్తూ ఉంటే, ఈరోజు పర్టికులర్గా దానం కనుక ఇచ్చినట్లయితే 100% వాళ్ళకి వివాహం మూమెంట్ అనేది కదులుతుంది. ఇప్పుడు ఎలా అంటే చాలామందికి అనిపిస్తుంది, అదేమిటి నేనేదో లలిత మంత్రం చదివితే నాకెందుకు మంచి జరగాలి అని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. లలిత అమ్మవారు అంటే ఎవరు? ప్రకృతి అమ్మవారు, తల్లి. అవును సార్. మనందరం తన పిల్లలం. ఆవిడ ఆనందపడితే మనకు హ్యాపీనెస్ ఉంటుంది. ఎలాగా? చిన్న ఎగ్జాంపుల్, తల్లి బిడ్డ, ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న ఒక లేడీ ఉంది, ఏమంటారు డాక్టర్స్, ఏం చెప్తారు? నువ్వు హ్యాపీగా ఉండు, తల్లికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దండి, బిడ్డ మీద పడుతుందండి. అవును అవును అవునా? అవును. మరి కడుపులో ఉన్న బిడ్డ మనమే కదా, అవును. ఈ ప్రకృతి అమ్మవారు కదా. రైట్ సార్. ఆవిడ హ్యాపీగా ఉండేలాగా మనం చేసి ఆవిడకి మనం చేసుకుంటుంటే మనం హ్యాపీ, మన ఆరోగ్యంగా ఉంటాం. సింపుల్. బాగా చెప్పారు. అట్లా. సో అందుకని ఈ ప్రకృతి స్వరూపం అయినటువంటి అమ్మవారు, జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్టుగా అయ్యవారు ఆవిడ యొక్క శక్తి అమ్మవారు. ఆవిడని మనం కనుక పూజిస్తూ ఉంటే కొన్ని నామాలకు మాత్రమే మన కర్మని దగ్ధం చేసే శక్తి ఉంటుంది, కొన్ని నామాలకు ఉండదు. అంటే కొన్ని మనకి స్టాప్ చేయగలుగుతాయి కొన్ని, కానీ లలితా సహస్రనామాలకి ఏంటంటే కంప్లీట్ క్లియర్, కర్మ దగ్ధం అవుతేనే. కానీ ఎలా అయితే ఒక వ్యక్తికి హార్ట్లో సంథింగ్ బ్లాకేజ్ వచ్చింది, ఆ బ్లాకేజ్ తీస్తే కానీ అది క్లియర్ అవ్వదు. ఆ బ్లాకేజెస్ తీసేసేటువంటిది కేవలం ఇదే. అయితే ఇక్కడ చాలామందికి ఏమవుద్దంటే బ్లాకేజెస్ అనేవి మైండ్లో కూడా ఏర్పడతాయి. ఒక విషయం ఇబ్బంది అయినప్పుడు ఒక పేపర్ తీసుకొని సమస్య ఏమిటి, ఎందుకు వివాహం అవ్వట్లేదు, లావుగా ఉన్నానా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, చదువులో ఇబ్బంది ఉందనా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనా, ఏంటి తెలుసుకోవాలి. వీళ్ళకి నిజంగానే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవ్వట్లేదా, అవుతుంది. సో మనం వెతకడం ఇంకొంచెం ఎక్కువ చేయడం, ఈ నామం ఎక్కువ చేయడం. ఎందుకంటే పేపర్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం చేంజ్ చేసుకోవడానికి మన యొక్క, ఇప్పుడు నేను వచ్చిన ఉదాహరణ చెప్తా. ఒక అబ్బాయి ఇట్లాగే లావు ఉండేవాడు, బాగా లావు ఉండేవాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మంచి సంపాదిస్తున్నాడు, ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం, కానీ వివాహం అట్లా. నేను ఒకటే చెప్పా, నీకు ఒక సిస్టర్ ఉంటే ఆ అమ్మాయి సన్నగా ఉంది అనుకుందాం, లావు ఉండే అబ్బాయికి చేద్దామని చూస్తావా? అనుకోను కదా. అనుకోను సార్, అది చాలా, అంటే నేను ఎవరిని బాడీ షేమింగ్ చేయట్లేదండి. ఒక్కొక్కరు లగ్నం బట్టి వాళ్ళకి వద్దన్నా లావ్ అయిపోతారు. బట్ ఏంటంటే వివాహం తర్వాత మీరు ఏ సైజ్ అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దానికి, దట్ ఈస్ నాట్ మ్యాటర్. కానీ వివాహానికి సన్నగా ఉండాలి మనిషి, కొంచెం మీడియం ఉండాలి. ఇంకా కొంతమంది పాపం ఎంత ట్రై చేసినా తగ్గరు. కొన్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఇట్లాగే ఎప్పుడు ఇట్లా గడ్డాలు పెంచుకొని ఒక రకంగా ఉండేవాడు, ఎందుకు లైక్ చేయాలి వచ్చే అమ్మాయి? అంతే కదా. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను చెప్పేది, నాట్ ఓన్లీ అబ్బాయి కాదు. నువ్వు నీట్ షేవ్ చేసుకో, అవుతుంది అనగా నీట్ షేవ్ చేసుకోగానే అయ్యేది. ఎందుకంటే గడ్డం ఈజ్ ది సాటర్న్, ఎంట్రుకలు కేతు, సాటర్న్ కేతు కాంబినేషన్ వచ్చేసింది. ఇంకేమవుతుంది పెళ్ళి? సాటర్న్ కేతు ఇన్వాల్వ్ అయిపోయి ఇంకేమవుతుంది, నీట్గా ఉంటేనే కదా. పెళ్లి వరకు అయితే అట్రాక్షన్ అవసరం భార్యాభర్తలు కదా సార్. అంతే, పెళ్లి వరకు అవసరం. పెళ్లి తర్వాత ఇంకా నీకు బాధ్యతలు ఉంటాయి, పెద్దగా పట్టించుకోరు అప్పుడు. కాబట్టి వివాహం అయ్యే వరకు కొన్ని మెయింటైన్ చేయాలి. ఈ మంత్రం చేసుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. డైలీ 45 minutes ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదర్వైజ్ లక్ష్మీ పూజ అనేది మల్లెపూలతో చేసినా కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా ఉంటాయి అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.